ధర్మస్థల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. ఖననాల ఆరోపణల వెనుక ఇద్దరు యూట్యూబర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. చిన్నయ్యతో ఆరోపణలు చేయించారు యూట్యూబర్లు అభిషేక్ సమీర్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు చిన్నయ్య విచారణతో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో కోర్టుకు తీసుకెళ్లి పుర్రెను చూపించారు, క్షుణ్ణంగా పరిశీలించారు స్పెషల్ ఫోరెన్సిక్ టీం. పుర్రెకు అంటుకున్న మట్టి మహేష్ శెట్టి తిమరోడికి చెందిన రబ్బర్ తోటలో ఉందని గుర్తించారు. చిన్నయ్యకు అసిస్టెంట్గా ఉన్న మహేష్ శెట్టి తిరుమడి ఆ రబ్బర్ తోటలో మరిన్ని మృతదేహాలు ఉన్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చిన్నయ్యకు నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక కోర్టు అనుమతి తీసుకోనున్నారు పోలీసులు. మృతదేహాలను ఖననం చేసేందుకు చిన్నయ్య 4 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్టుగా సమాచారం. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఇంకోవైపు యూట్యూబర్ అభిషేక్ను అరెస్ట్ చేసి విచారించబోతోంది సిట్ బృందం. సుజాత భట్ విషయంలో కూడా తల్లి అనన్య భట్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమె రోజుకో రకంగా మాట్లాడుతున్నట్టు దర్యాప్తు బృందం వెల్లడించింది. అనన్య భట్ను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. విచారణ నిమిత్తం కోర్టు అనుమతి తీసుకుంది సిట్ బృందం. అసలు సుజాత భట్ అంశం ప్రస్తుతం కొత్త మలుపులు తీసుకుంది. అనన్య భట్ను అభిషేక్ అనే యూట్యూబర్ తెరపైకి తీసుకొచ్చినట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. సుజాత భట్ తన కూతురు కాకపోయినా అనన్య భట్తో తప్పుడు సమాచారం చెప్పించినట్టుగా గుర్తించారు. అభిషేక్ అనే యూట్యూబర్ కోసం సిట్ బృందం గాలిస్తోంది. సమీర్ అనే మరో యూట్యూబర్తో అభిషేక్కు సత్సంబంధాలు అన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధర్మస్థల మరో కర్మకాండ పేరుతో వీడియోలు చిత్రీకరించారు. ఈ క్రమంలోనే సమీర్ అనే యూట్యూబర్ను అదుపులోకి తీసుకొని 2 రోజులు విచారించింది సిట్ టీం. శుక్రవారం అనారోగ్యం కారణంగా విచారణకు యూట్యూబర్ సమీర్ హాజరు కాలేదు. తనపై వస్తున్న వార్తలను యూట్యూబర్ సమీర్ ఖండించారు. తాను 35 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చారు. తన దగ్గర వీడియో ఎడిటర్కు జీతం ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవంటూ వీడియోలో సమీర్ చెప్తున్నాడు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేసేందుకు సిగ్గుండాలంటూ ఘాటుగా సమీర్ స్పందించాడు. తనపై వస్తున్న అసత్య ప్రచారాన్ని ఇతర యూట్యూబర్లు ఖండించాలని సమీర్ కోరుతున్నారు. ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ధర్మస్థల వ్యవహారానికి సంబంధించి అనేక కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ధర్మస్థలలో తాను వందలాది మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించిన నిందితుడు చిన్నయ్యకు ప్రత్యేక దర్యాప్తు బృందం తీవ్రంగా విచారిస్తోంది. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి ఇప్పటి విచారణ చెప్తున్న అంశాలకు పొంతలేదని అధికారులు గుర్తించారు. న్యాయస్థానం ముందు చూపించిన పుర్రెకు అంటుకున్న మట్టి, అలాగే సహకార్యకర్త మహేష్ శెట్టి తిమరోడి రబ్బర్ తోటలోని మట్టికి సరిపోలిందంటూ ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులు ప్రాథమిక పరీక్షల్లో గుర్తించారు. దీనికి సంబంధించి మరో విడత పరీక్షలు చేయాల్సి ఉందంటూ అధికారులు చెప్తున్నారు. తనకు 4 లక్షలు కిరాయి ఇవ్వడంతోనే తాను మృతదేహాలను ఖననం చేశానని నిందితుడు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు సుజాత భట్ విచారణను సిట్ అధికారులు కొనసాగించారు. అనన్య భట్ తన కుమార్తె కాకపోయినా తప్పుడు సమాచారాన్ని ఇచ్చిందని గుర్తించారు. రోజుకో రకంగా మాట్లాడుతున్న ఆమెను అరెస్ట్ చేసి విచారించేందుకు న్యాయస్థానం అనుమతి తీసుకుంటామంటూ అధికారులు చెప్తున్నారు. అభిషేక్ అనే యూట్యూబర్ చెప్పినట్లు తాను అనన్య భట్ను తెరపైకి తీసుకొచ్చానని ఆమె చెప్పారు. గతంలో ధర్మస్థల మరో కర్మకాండ పేరిట అతను ఒక వీడియో చేశాడంటూ అధికారులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు దర్యాప్తు చేపట్టామని సిట్ చెప్తోంది. ఇక బెల్తంగడి సిట్ ఆఫీస్లో 2 రోజుల విచారణకు హాజరైన యూట్యూబర్ సమీర్ శుక్రవారం నాటి విచారణకు మాత్రం హాజరు కాలేదు. తనకు అనారోగ్యంగా ఉందని మరో రోజు వస్తానంటూ న్యాయవాదితో కబురు పంపాడు. సౌజన్యకు న్యాయం పేరిట పోరాటం చేస్తున్న ఒకప్పటి ఎస్ఐ గిరీష్ మట్టన్నవరపై చర్యలు తీసుకోవాలంటూ సహకార్యకర్త కావేరీ కేదార్నాథ్ మహిళా కమిషన్కు ఫిర్యాదు ఇచ్చారు. ధర్మస్థల్లో ఏటా నిర్వహించే సామూహిక వివాహాలను అవహేళన చేస్తూ మట్టన్నవారు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులు చెప్తున్నారు. ఇక ధర్మస్థల గురించి ఎందరూ తప్పుడు ప్రచారం చేసినా నిజాన్ని ఎప్పుడు నిలకడగా ఉంటుందంటూ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే చెప్తున్నారు. కొందరు మహిళలు భక్తులు ధర్మస్థలకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారని, ఎవరూ తమ సహనాన్ని కోల్పోద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సో మొత్తం మీద ధర్మస్థలలో ఈ సుజాత భట్ వ్యవహారం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఆమె మొబైల్ ఫోన్ను సిట్ స్వాధీనం చేసుకుంది. అలాగే కేసుకు సంబంధించిన కీలక పత్రాలను సేకరించింది. ఆ వాదనలను ధృవీకరించడానికి మరిన్ని ఆధారాలు ఉందంటూ సిట్ చెప్తుంది. 2003లో ధర్మస్థల పర్యటన తర్వాత తన కుమార్తె అనన్య భట్ తప్పిపోయిందని సుజాత భట్ చేసిన వాదనలు అబద్ధమంటూ సిట్ బృందం ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. తనకు అనన్య అనే కుమార్తె ఉందని నిరూపించడానికి సుజాత భట్
ఎటువంటి పత్రాలను అందించడంలో విఫలమయ్యారంటూ ఆ వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అనన్య అని కుమార్తె ఉందని వచ్చిన వాదనలు అబద్ధమని, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఆమె ఫిర్యాదు కూడా మొత్తం అబద్ధమంటూ తేలింది. తన పూర్వీకుల ఆస్తిని తిరిగి పొందమని లేదా కొంత పరిహారం ఇవ్వాలని ఒత్తిడి చేసి ప్రలోభ పెట్టారంటూ ఆమె ఆరోపించిన వ్యక్తి పేరును ఆమె చెప్తోంది. ఇక మంగళూరు సమీపంలో కాలిపోయిన ఇంటి గురించి ఆమె చేసిన వాదనలు కూడా నిజం కాదంటున్నారు. ఆమె నివసిస్తున్న ఇల్లు వాస్తవానికి కాలిపోయింది, కానీ ప్రమాదవశాత్తు కాలిపోయిందంటూ కొన్ని వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద గత 4 రోజులుగా సుజాత భట్ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. సుజాత భట్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు సంబంధించిన కీలక పత్రాలను సేకరించారు. ఇక ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా 50 పేజీల స్టేట్మెంట్ నివేదికను ఇప్పటికే తయారు చేసినట్టుగా సిట్ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద సామూహిక ఖననం కేసుకు సంబంధించి ధర్మస్థల ఆలయాన్ని, దాన్ని వంశపారంపర్య అధిపతి వీరేంద్ర హెగ్డే అతని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న పరువు నష్టం కలిగించే కంటెంట్ను వెంటనే తొలగించాలంటూ కూడా మరోవైపు శుక్రవారం బెంగళూరు కోర్టు ఆదేశించింది. 17వ అదనపు సిటీ సివిల్ సెషన్స్ కోర్టు తీర్పు సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చిన ఆదేశాలను అనుసరించింది. అలాగే పుర్రె గ్యాంగ్ అని పిలువబడే సంస్థకు చెందిన కార్యకర్త మహేష్ శెట్టి తిమరోడి, గిరీష్ మట్టన్నవర్, జయంత్ టీ అలాగే ఇతరులు చేసిన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హెగ్డే సోదరుడు హర్షేంద్ర కుమార్ సివిల్ పరువు నష్టం దావా వేసిన తర్వాత ఈ ఉత్తర్వు వచ్చింది. అలాగే వీడియోలు, వాట్సాప్ చాట్లు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, ఫేస్బుక్ రీళ్లను పరిశీలించిన తర్వాత కోర్టు ఈ ఆరోపణలు నిరాధారమైనవని, హానికరమైనవంటూ తీర్పునిచ్చింది. ఇక మరింత పరువు నష్టం కలిగించే కార్యకలాపాలకు వ్యతిరేకంగా నిషేధాన్ని కోర్టు మంజూరు చేసింది. సో మొత్తం మీద ఈ ఆరోపణలు చిన్నయ్యతో యూట్యూబర్లు చేయించారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఓవరాల్గా ఈ ధర్మస్థల వ్యవహారంలో అభిషేక్ అలాగే సమీర్ అనే ఇద్దరు యూట్యూబర్లు కూడా పనిగట్టుకొని ధర్మస్థల వ్యవహారాన్ని పూర్తిగా తప్పుదో పట్టించారంటూ ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరోవైపు యూట్యూబర్ సమీర్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణలు ఖండించారు. ఒకసారి చూద్దాం. ಹೇಳೋದ್ರಲ್ಲೂ ಜಾತಿ ಧರ್ಮ ಅನ್ನೋದು ಎಲ್ಲಿಂದ ಬಂತು ನನಗಂತೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಅಂಡ್ ಈ ಗೌಡ್ರ ಕುಟುಂಬಕ್ಕೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡುವಂತಹ ಟ್ರೋಲ್ ಪೇಜಸ್ ಅವರು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ, ನಾನು 35 ಲಕ್ಷ ಲಂಚ ಇಸ್ಕೊಂಡು ಈ ಸೌಜನ್ಯ ಕೇಸ್ ಬಗ್ಗೆ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದಂತೆ. ನಾಚಿಕೆ ಆಗ್ಬೇಕ್ಲಿ ನಿಮಗೆಲ್ಲ, ಏನಂತ ಯೋಚನೆ ಮಾಡ್ತಿರೋ? ನಾನು ಎಡಿಟರ್ಗೆ ಪೇ ಮಾಡೋದಕ್ಕೆ ನನ್ನ ಹತ್ರ ದುಡ್ಡಿಲ್ಲ, ನಾನ್ 35 ಲ್ಯಾಕ್ ನಾಚಿಕೆ ಆಗ್ಬೇಕು ನಿಮಗೆ. ನನ್ನ ಮನೆ ಅಡ್ರೆಸ್ ಲೀಕ್ ಮಾಡಿರೋರ್ಗೆ, ನನ್ನ ಫೋನ್ ನಂಬರ್ ಲೀಕ್ ಮಾಡಿರೋರ್ಗೆ ನಾನು ಹುಡ್ಕೊಂಡು ಬಂದು ಹೊಡಿಯೋದು ಮ್ಯಾಟರೇ ಆಗಲ್ಲ. ಸೊ ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ ನನ್ನ ಜೊತೆ ಅವಾಗೇನಾಗುತ್ತೆ ಅಂತ. ಹಾಗಾಗಿ ಎಲ್ಲಾ ಕಂಟೆಂಟ್ ಕ್ರಿಯೇಟರ್ಸ್ ಅಲ್ಲೂ ನಾನು ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀನಿ, ಪ್ಲೀಸ್ ಈ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ನಿಮ್ ವಾಯ್ಸ್ ನ ರೇಸ್ ಮಾಡಿ ನಮ್ಮ ಕನ್ನಡ ಕಮ್ಯುನಿಟಿ, ಯೂಟ್ಯೂಬ್ ಕಮ್ಯುನಿಟಿನ ಪವರ್ ಏನು ಅಂತ ಈಗ್ಲಾದ್ರೂ ತೋರಿಸ್ಕೊಡಿ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಒಂದಾಗಿ ಅಂತ ಕೇಳ್ಕೊತೇನೆ. ನ್ಯಾಯ ಕೇಳೋದ್ರಲ್ಲೂ ಜಾತಿ ಧರ್ಮ ಅನ್ನೋದು ಎಲ್ಲಿಂದ ಬಂತು ನನಗಂತೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಅಂಡ್ ಈ ಗೌಡ್ರ ಕುಟುಂಬಕ್ಕೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡುವಂತಹ ಟ್ರೋಲ್ ಪೇಜಸ್ ಅವರು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ, ನಾನು 35 ಲಕ್ಷ ಲಂಚ ಇಸ್ಕೊಂಡು ಈ ಸೌಜನ್ಯ ಕೇಸ್ ಬಗ್ಗೆ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದಂತೆ. ನಾಚಿಕೆ ಆಗ್ಬೇಕ್ಲಿ ನಿಮಗೆಲ್ಲ, ಏನಂತ ಯೋಚನೆ ಮಾಡ್ತಿರೋ? ನಾನು ಎಡಿಟರ್ಗೆ ಪೇ ಮಾಡೋದಕ್ಕೆ ನನ್ನ ಹತ್ರ ದುಡ್ಡಿಲ್ಲ, ನಾನ್ 35 ಲ್ಯಾಕ್ ನಾಚಿಕೆ ಆಗ್ಬೇಕು ನಿಮಗೆ. ನನ್ನ ಮನೆ ಅಡ್ರೆಸ್ ಲೀಕ್ ಮಾಡಿರೋರ್ಗೆ, ನನ್ನ ಫೋನ್ ನಂಬರ್ ಲೀಕ್ ಮಾಡಿರೋರ್ಗೆ ನಾನು ಹುಡ್ಕೊಂಡು ಬಂದು ಹೊಡಿಯೋದು ಮ್ಯಾಟರೇ ಆಗಲ್ಲ. ಸೊ ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ ನನ್ನ ಜೊತೆ ಅವಾಗೇನಾಗುತ್ತೆ ಅಂತ. ಹಾಗಾಗಿ ಎಲ್ಲಾ ಕಂಟೆಂಟ್ ಕ್ರಿಯೇಟರ್ಸ್ ಅಲ್ಲೂ ನಾನು ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀನಿ, ಪ್ಲೀಸ್ ಈ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ನಿಮ್ ವಾಯ್ಸ್ ನ ರೇಸ್ ಮಾಡಿ ನಮ್ಮ ಕನ್ನಡ ಕಮ್ಯುನಿಟಿ, ಯೂಟ್ಯೂಬ್ ಕಮ್ಯುನಿಟಿನ ಪವರ್ ಏನು ಅಂತ ಈಗ್ಲಾದ್ರೂ ತೋರಿಸ್ಕೊಡಿ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಒಂದಾಗಿ ಅಂತ ಕೇಳ್ಕೊತೇನೆ. ನ್ಯಾಯ ಕೇಳೋದ್ರಲ್ಲೂ ಜಾತಿ ಧರ್ಮ ಅನ್ನೋದು ಎಲ್ಲಿಂದ ಬಂತು ನನಗಂತೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಅಂಡ್ ಈ ಗೌಡ್ರ ಕುಟುಂಬಕ್ಕೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡುವಂತಹ ಟ್ರೋಲ್ ಪೇಜಸ್ ಅವರು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ, ನಾನು 35 ಲಕ್ಷ ಲಂಚ ಇಸ್ಕೊಂಡು ಈ ಸೌಜನ್ಯ ಕೇಸ್ ಬಗ್ಗೆ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದಂತೆ.